ఏది ఉంటే అది పెట్టమన్నారు. ఏది ఉంటే అది పెట్టడంలో, మాంసాహారాన్ని పెట్టడంలోనూ అభ్యంతరం లేదు. ఎందుకు? అది నేను తినేవాడిని అయినట్లయితే అది నివేదన చేసే తినాలి కాబట్టి. అలాగా ఏది ఉందో అది పెట్టమన్నారు. నాకు గంజే ఉందండి, నాకు నా ఆదాయం లేదు, చాలా పేదవాడిని, నేనేం చేసుకోలేను, కాబట్టి నాకేదో గంజి కాస్త రాయిజావో ఇంకోటో గంజో కాల్చుకున్నాను, అది తాగుతాను, అదే నివేదన పెట్టి తాగుతాను నేను. కాబట్టి అలాగే ఏది ఉందో దాంతో పూజ చేసి అది ప్రసాదంగా స్వీకరించే మానసిక భక్తి మనసుకు ఉండాలి. మానసికంగాను అది ఉన్నప్పుడు అక్కడ ఆవాహన చేసిన తర్వాత, దాని పూజ అయిపోయిన తర్వాత విడిచిపెట్టేది కాదు కాబట్టి, ఛిద్రం కాకూడదు కాబట్టి దాన్ని నిమజ్జనం చేసేస్తే ఆ ఇబ్బంది రాదు. కేవలం దానికైనా ఆ నియమం వర్తించేది అంటే నిర్మాల్యానికి కూడా ఆ నియమం వర్తిస్తుంది. నిర్మాల్యాన్ని పొరపాటున దాటితే అది చాలా దోషం. అంటే ఒక గంధర్వుడు పొరపాటున నిర్మాల్యం దాటితే ఆ గంధర్వునికి ఉన్న శక్తి అంతా నశించిపోయింది. ఇటువంటి గాథలు ఉన్నాయి మనకి. అంటే మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనడానికి ఒక గాథ ఉదాహరణగా చెబుతారు. అదేవిధంగా గురుగారు, ఏ రూపంలోనైనా పూజించవచ్చు అనేది గణపతికి సంబంధించి కూడా ఉంటుంది కదా. దాని మనం చూస్తా ఉన్నాం, రకరకాల విగ్రహాలు కూడా పెడతా ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్? అందరి దేవతలకి కూడా ఏ రూపంలో అయినా మీరు ధ్యానించవచ్చు. అంటే ముఖ్యంగా గణపతికి సంబంధించి మనం మాట్లాడితే ఇప్పుడు బయట చూస్తున్నాం కదా, అది ఎంతవరకు? అది అన్ని చోట్ల అది వర్తిస్తుంది, సందేహం ఏమీ లేదు. నాకంటే నేను మనిషిని, ఒక జంకో లేకపోతే ఒక ఏనుగో పూజిస్తోంది అనుకుందాం. సాక్షాత్తు ఇప్పుడు శ్రీకాళహస్తి ఉంది, అక్కడ శివుడిగానే పూజించాయి ఆ మూడు జీవాలు. విశేషమైన శక్తి ఉన్నవి కాబట్టి అలాగే భావన చేశాయి. ఏమీ లేనివాడు, ఒక అజ్ఞాని మానవుడు తనకంటే గొప్పగా ఉన్నవాడిని తాను గౌరవిస్తాడు. తన దగ్గర లేని విద్య, తన దగ్గర ధనము ఏదైనా కావచ్చు, గౌరవిస్తాడు. నాకంటే విశ్వాంతర్యామి అని తెలిసిన భగవంతుడిని నేను ఎలా గౌరవిస్తాను, ఎలా భావన చేస్తాను, అసలు ఎలా ఊహిస్తాను అంటే, ఓ 10 చేతులు ఉన్నాయి, 10 తలకాయలు ఉన్నాయి, విశేషమైన శక్తి ఉంది, ఏదైనా చేసేయగలడు అనే స్థాయిలో ఉన్న ఒక విశేషమైన శక్తిగా భావన చేస్తాను, ఊహించుకుంటారు. ఆ ఊహించి నేను పూజ చేస్తున్నాను. ఏ రూపంలో అయినా పూజించుకోవచ్చు. అంటే నేను ఒక వస్తువు ఉంది ఇక్కడ, ఆ వస్తువులో నేను భగవంతుని చూస్తానంటే నమస్కారం చేసుకో, తప్పులేదు. ఎందుకంటే చైతన్యం లేనిది లేదు. జడము ఏదైతే మనం అంటున్నామో ఆ జడములో కూడా మనం చైతన్యాన్ని భావన చేస్తే అది చైతన్య శక్తిగా రూపొందుతుంది. దానికి గొప్ప ఉదాహరణ ఎవరు అంటే ప్రహ్లాదుడు. స్తంభంలో కూడా ఉన్నాడు అని చెప్పాడు, అది జడమేగా. ఆ క్షణానికి చెప్పక ముందు వరకు అది జడము, చెప్పిన వెంటనే అందులో చైతన్యం వచ్చింది. కాబట్టి జడంలోనైనా చైతన్యాన్ని చూడగలిగే లక్షణం మనలో ఉంది కాబట్టి, అంతటా భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఏ రూపంలో ఉన్నా సరే పూజించవచ్చు అన్నారు. కాబట్టి పూజించడం కోసము భక్తి చేత చేసేది అయినట్లయితే అది వేరు. మానవ రూపంలో ఉన్న వాళ్ళని మహాత్ములుగా దర్శించే గుణము భారతీయమైన సంప్రదాయంలో ఉంది. ఆ మహాత్ముడు అనే పేరు ఎందుకు వస్తుంది అంటే, తన స్వార్థము లేకుండా విశ్వానికి మేలు చేయాలి అనే లక్షణం ఉన్న చోట మహాత్ముడు అనే లక్షణం వస్తుంది. అలాగ మనము భగవంతుని ఏ రూపంలో అయినా పూజించుకోవచ్చు, అభ్యంతరం లేదు. కానీ ఆ రూపాలు భగవంతుణ్ణి గుర్తు చేసేవిగా ఉంటున్నాయా, లేదా ఇంకొక వ్యక్తినో లేకపోతే ఇంకొక రూపాన్నో గుర్తు చేసేవిగా ఉంటున్నాయా? ఈ మధ్య కాలంలో అవి